హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం రాగదీపంలో పార్ట్ 10లో ఉన్నాము. ఇంకా ఎవరైనా ముందు పార్ట్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, ఒక్కొక్కటి చూడండి. ఏడవకి, నీ ఏడుపు చూడడానికి నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. రంగనాయకి కదిలిపోతూ అంది. తన చిన్ననాటి నెచ్చెలి ప్రియబాంధవి జమీందారుల ఇంటి కోడలైంది అని విని ఎంత పొంగిపోయిందో. తరువాత ఒక్కో సంగతి తెలిసింది. ఆ అన్యాయం తనకే జరిగినట్టుగా బాధపడింది రంగనాయకి. నిరుపేదకి పాయాసం నోటి ముందుంచి అందుకునేలోగా తీసివేసి అపహాస్యం చెయ్యటానికి నా రేణు ఏం పాపం చేసింది భగవంతుడా అని అనుకుంది మనసులో. రేణులో దుఃఖపు ఉధృత తగ్గాక అంది, రేపు నేను ఈ అన్నం కూడా తినను తాతయ్య. ఇలా మీకు రుణపడుతూ ఉండలేను. రేపటి నుండి మీ ఇంట పని చేస్తాను, నాకింత అన్నం పెట్టండి అని అంది. ఆ మాటలకి శ్రీరంగం నొచ్చుకున్నారు. అదేమిటమ్మా, నీకు ఇంట పట్టెడన్నం కరువైందా? నీ చేత పని చేయించుకొని అన్నం పెట్టనా? నువ్వు నాకు మనవరాలివేనమ్మా అని అన్నారు. అందుకు, ఈ ఇంట్లో పని చెయ్యనీయకపోతే గుడి పని నాకు అప్పచెప్పు తాతయ్య. గుడి ఊడుస్తాను, కడుగుతాను, ముగ్గులు పెడతాను. రోజు ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టే పొంగలి నాకు పెట్టు అని అంది. ఏమిటే, నీకు నైవేద్యం పెట్టాలా పొంగలి అని అంది. నాకు కాదు, దేవుడి నైవేద్యంలో నాకు కాస్త తీసి పెట్టమంటున్నాను అని అంది. దేవుడంటే విశ్వాసం లేని దానివి, చివరికి దేవుడి దగ్గర ఉద్యోగం చేస్తానంటున్నావు అని అంటూ రంగనాయకి ఆశ్చర్యం అభినయించింది. శ్రీరంగం చిరునవ్వు నవ్వారు. తల్లికి తన దగ్గర ఉండే పిల్లల మీద కంటే కూడా అమ్మా, దూరంగా పరుగులు పెట్టే పిల్లల మీదే ఎక్కువ దృష్టి ఉంటుందమ్మా. వారు ఎక్కడ పడిపోతారేమో, దెబ్బలు తగిలించుకుంటారేమోనని ఆ తపన పడుతూ ఉంటుంది. నాస్తికులంటే మరింత ఆప్యాయతమ్మ భగవంతుడికి అని అన్నారు. అందుకు రంగనాయకి కోపంగా, ఇది రేణుని భగవంతుడు దగ్గరికి తీసుకోవడమే అయితే ఆయన దీని పాలిట పెద్ద కుట్ర చేశాడన్నమాటే అని అంది. ఆ మాటలకి రేణు నవ్వింది. తాను ఎవరున్నారని విశ్వసించదో రేణుకి అతడి కొలువే ప్రారంభమైంది. మరునాటి నుండి ఉదయమే లేవటం, రంగసాయి గుడి ప్రాంగణం మంటపాలు ఊడవటం, కల్లాపి చల్లడం, కడగడం, ముగ్గులు పెట్టడం చేస్తూ ఉంటుంది. దేవుడి పాత్రలు తెల్లగా తలతలా మెరిసేలా కడుగుతుంది. రేణు రోజుకో రకం పెడుతున్న ముగ్గులతో గుడికో కొత్త కళ వచ్చింది. ఒకరోజు దేవుడిని సేవించుకోవడానికి వచ్చిన ఊరి పెద్ద రఘుపతి, దేవుడి సేవ అంటే పైలోకానికి సోపానమమ్మ, అంతేకాని నువ్వు బతకడం కోసం దేవుడి సేవ చేయనక్కర్లేదమ్మా. నువ్వు ఈ ఊరి ఆడపడుచువి. అత్తింట అన్యాయం జరిగి పుట్టింటికి చేరిన నీకు పట్టెడన్నం పెట్టి పోషించుకోలేని స్థితిలో ఉన్నామా? నువ్వు ఇంట్లో వంట చేసుకుంటానంటే చెప్పు, నీకు కావలసిన సరంజామా అంతా పంపిస్తానమ్మా అని అన్నారు. నువ్వు అనమ్మా, నీ ఆస్తిని ఆక్రమించుకున్న మహేంద్రగాడి ముక్కు పట్టి 3 చెరువుల నీళ్లు తాగించి నీ భాగం నీకు ఇప్పిస్తాను అని అన్నారు. అలా అతడొక్కడే కాదు, రేణుకి జరిగిన అన్యాయం తెలిసిన ప్రతి ఒక్కరూ అది తమ ఇంటి ఆడపడిచికే జరిగినట్టుగా నిట్టూరుస్తున్నారు, ఆవేశపడుతున్నారు. ఒక్క మాట సెలవయ్యమ్మా, మీ ఆయన బావమరిదిగాడెవడో వాడి తల తరిగి నీ కాళ్ళ ముందు పడేస్తాం అంటున్నారు వేడి రక్తం పొంగులెత్తే యువకులు. వాళ్ళ అందరి ఆప్యాయతలకు కళ్ళు నీళ్లు తిరగగా చేతులెత్తి నమస్కరించింది. నాకు అవేమీ వద్దు, నన్నిలా ప్రశాంతంగా దేవుడి సేవ చేసుకొనియండి అని అంది. గుళ్ళో శ్రీరంగం గారు చేసే పురాణ పఠనం ఇప్పుడు రేణు చేస్తున్నది.
తన శ్రావ్యమైన కంఠంతో ఊరి వాళ్లతో పాటు గుళ్ళో శ్రీరంగం చేసే పురాణ పఠనం ఇప్పుడు రేణు చేస్తుంది తన శ్రావ్యమైన కంఠంతో. ఊరి వాళ్లతో పాటు ఒక శ్రోతగా మారిపోయి ముగ్ధులై వింటున్నారు శ్రీరంగం గారు. నీ కమ్మని కంఠంలో నాకు పరమాత్ముడు కనిపిస్తున్నాడమ్మా, భక్తి పరవశంతో కన్నీరు నింపుతూ అన్నారు. రేణు గుడి నుండి వచ్చి అప్పుడే ఇంటి తలుపులు తీస్తూ ఉన్నది. ఇంతలో రంగనాయకి పరిగెత్తుకు వచ్చింది. ఏయ్, నాకు కాబోయే శ్రీవారు వచ్చారు, చూతురా, నీ గురించి ఉత్తరంలో రాశాను కదూ, నిన్ను చూడాలని తహతహలాడిపోతున్నారు అని అంది. రంగనాయకి పెళ్లి 2 నెలల క్రితమే జరిగిపోవలసి ఉంది. కానీ వారి నాయనమ్మ చనిపోవడంతో పెళ్లి సంవత్సరం దాకా వాయిదా పడింది. పెళ్లి కాకపోయినా ఆ వరుడు రావడం, అల్లుడి మర్యాదలు పొందడం, జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. రంగనాయకి మాటలకి రేణు నవ్వుతూ, ఎవరిని చూడాలని తహతహలాడిపోతూ వచ్చారో నాకు తెలిసిలేవోయ్ అని అంది నవ్వుతూ. తర్వాత నన్ను చూడడం ఎందుకే, ఇలాగా ప్రతి వాళ్ళు నన్ను చూడటం, అయ్యో పాపం అనడం నాకంతగా సహించదు, ఇష్టమో ఉండదు అని అంది. అయినా సరే రంగనాయకి అవేమీ వినకుండా రేణు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళింది. హాల్లో కుర్చీలో కూర్చున్న యువకుడు లేచి చిరునవ్వుతో, నా పేరు మోహన్ రావు, రంగనాయకి గారు చెప్పే ఉంటారనుకుంటాను అని అన్నాడు. ఇంతలో పక్క గుమ్మంలో నుంచి టవల్తో ముఖం తుడుచుకుంటూ మరో యువకుడు వచ్చాడు. అతడు రంగనాయకి కళ్ళతో ఏదో మాట్లాడుకొని నవ్వుకున్నారు. నా పేరు సుందర్, రంగనాయకి చెప్పే ఉంటుందనుకుంటాను అని అన్నారు. ఆ మాట వింటూనే రేణు, మీరంతా కూడవలుకొని నన్ను తిక్కశంకరమ్మని చేస్తున్నారు కదూ, రంగనాయకి నాతో ఏం చెప్పిందనుకుంటున్నారు, మా కాబోయే శ్రీవారిని చూద్దువు రా అంటూ తీసుకువచ్చింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే 2 ఉన్నారు అని అంది. ఆమె కోపంని చూసి శ్రోతలు పక్కున నవ్వారు. వీరిద్దరిలో ఈయన మా శ్రీవారు, ఈయన వారి ఫ్రెండ్ మోహన్ రావు అని చెప్పింది రంగనాయకి. ఆ మాట వింటూనే రేణు ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. ఆ ఎరుపు నలుపుగా మారడానికి ఎంతోసేపు పట్టలేదు. నేల చూపులు చూస్తూ ఇబ్బందిగా నిలబడింది. సుందర్ కూర్చొని, మీ గురించి రంగనాయకి ఉత్తరంలో చాలా సంగతులు రాసిందండి. మీ సంగతులన్నీ నేను మోహన్ రావుకి చెప్పాను. అతడు ఎంతో సహృదయంతో మీకు కొత్త జీవితం ప్రసాదించడానికి అంగీకరించాడు. మోహన్ నా ఆఫీస్లోనే సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఒక తల్లి మాత్రం ఉంది, ఆస్తిపాస్తులు ఏవీ లేవిక. సో మీ తరఫున పెద్దవాళ్ళెవరూ లేరు కాబట్టి ఈ సంగతులన్నీ స్వయంగా మీతోనే చెప్పవలసి వస్తుంది అని అన్నారు. ఆ మాటలకి రేణు ఎలాగో తలెత్తి వారందరి వైపు చూస్తూ, రంగకి నా మీదున్న అభిమానం చేత, నేనంటే తనకున్న ఆప్యాయత చేత నా జీవితం బాగుపరచాలని తపనపడి నేను వద్దన్నా మీకు శ్రమ ఇచ్చింది. దానికి క్షమించండి నన్ను. నాకు తిరిగి పెళ్లి చేసుకోవాలని లేదు, వస్తాను అని అంటూ మరో మాటకి అవకాశం లేకుండా అక్కడి నుండి వచ్చేసింది రేణు. వెనుకనే సుడిగాలిలా వచ్చింది రంగనాయకి. బంగారం లాంటి అవకాశం చెడగొట్టావు కదే, నువ్వు అలా మోహన్ రావు మొహం మీదే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పకపోతే నాతో చెప్పలేకపోయావా నేను పెళ్లి చేసుకోనని అని అన్నది చిరుకోపంగా. అందుకు రేణు మాట్లాడుతూ, నేను నీతో చెప్పానా లేదా, నువ్వే చెప్పినా వినకుండా ఇలా చేశావు. నువ్వు చేసిన నిర్వాకానికి నన్ను బాధిరాల్ని చెయ్యబోకు అని అన్నది రేణు. అందుకు రంగనాయకి మాట్లాడుతూ, పెళ్లి చేసుకోక మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఈ ఒంటరి బ్రతుకు ఎన్నాళ్ళని అని అడిగింది. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు
అని చెప్పింది రేణు స్థిరంగా. హా, బ్రతికి ఉన్నన్నాళ్ళు నువ్వు ఒంటరిగా బ్రతకాలన్నా నిన్ను బ్రతకనివ్వది ప్రపంచం. ముఖ్యంగా నీ మీద కన్ను వేసిన ఆ మహేంద్రగాడైతే అస్సలు బ్రతకనివ్వడు. వాడి పీడ వదిలిందనుకోకు. నువ్వు ఎక్కడ ఉన్నా వాడి కన్ను నీ మీదనే ఉంటుంది. వాడు నీ మీద ఆశ చంపుకొని నెత్తి రాయి చేసుకోవాలంటే నువ్వు ఒకరికి ఇల్లాలుగా మారక తప్పదు అని అంది రంగనాయకి. వాడేదో చేస్తాడని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? వింతగా అడిగింది రేణు. ఈ గొడవ శ్రీరంగం గారి వరకు పోయింది. ఆయన కూడా రంగనాయకినే సమర్థించారు. రంగ తప్పు పనేం చేయలేదు కదమ్మా. నీకు జరిగిన పెళ్ళి అసలు పెళ్ళే కాదు. దాన్ని ఓ పీడకలలా మరిచిపోమ్మా. ఇలా ఎవరూ లేకుండా ఒంటరిగా ఆడపిల్ల బ్రతకలేదమ్మా. నీ సంగతులన్నీ తెలిసి నిన్ను చేసుకోవడానికి ముందుకు వచ్చిన మోహన్ రావుని నువ్వు కాదనకు అని అన్నారు ఆయన ఎంతో ప్రేమగా. అందుకు మీరనుకున్నంత సులభంగా నేను నా పెళ్ళిని పెళ్ళి కాదని, ఆ భర్త కాదని నేను అనుకోవడం లేదు. నా జీవితం ఇంత అన్యాయానికి గురి చేసిన ఆయన మీద నాకు తెచ్చుకోవాలన్న కోపం కానీ అసహ్యం కానీ కలగడం లేదు తాతయ్య అని అంటూ రేణు ముఖం దీనత్వం గూడు కట్టుకుంది. మధ్యాహ్నం పురాణ కాలక్షేపం ముగుస్తూనే శ్రీరంగం గారు ఇంటికి వెళ్ళిపోయారు. రేణు మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేదు. అస్సలు ఇంటికి వెళ్ళాలంటేనే భయం ఆమెకి. ఎందుకంటే పిచ్చి ఆలోచనలు, వెర్రెత్తించే జ్ఞాపకాలు. సాయం సంధ్య పూజ ముగిశాక తలుపులు మూసివేశాక ఇక తప్పక ఇంటికి వెళ్తుంది. అంతా పడిపోయి ఒక పక్క పెంకులు మాత్రం పోకుండా మిగిలిపోయిన ఆ ఒకే ఒక్క గదిలో తలుపులు చేరవేసి పడుకుంటుంది. మధ్యాహ్నం సమయం. గుళ్ళో రంగనాయకులు శ్రీదేవి భూదేవి పాదసేవ చేస్తుండగా అలవోకగా చెయ్యి మీద ఒరిగిపోయి చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఉన్నది ఆ విగ్రహం. తరాలను చూసిన రావి చెట్టు ఆకుల మధ్య నుండి చిత్రమైన సవ్వడి చేసి దూసుకువెడుతున్నది గాలి. చెట్ల మీద పక్షులు కువకువలు వివిధ వాద్య సమ్మేళనంలా గల్లంతగా వినిపిస్తున్నాయి. వడ్రంగి పిట్ట ఒకటి నేల మీద నడుస్తూ తన పొడుగాటి ముక్కుతో ఏదో ఏరుకు తింటుంది. అరచేతి మీద వత్తులు నలుస్తున్న రేణు తల కాస్త పక్కకు తిప్పి వడ్రంగి పిట్టకేసి చూడసాగింది. దాని తల మీద కిరీటం లాంటి జుట్టు, రెక్కల మీద చారలు. ఎంత అందమైన పిట్ట అని చూస్తూ మైమరిచిపోయింది. ఇంతలో బాగున్నారా అంటూ ఒక సుపరిచితమైన కంఠస్వరానికి చివ్వున తలెత్తి చూసింది రేణు. ఎదురుగా ఫణిబాబు. ఫణిబాబు అని అంది. ఎంత ఏకాగ్రత! నేను వచ్చి మీ ఎదురుగా నిలబడి 5 నిమిషాలవుతుంది అని అన్నాడు. అందుకు అలాగా అని అంటూ రేణు దిగ్గురం నుండి తేరుకొని చిన్న నవ్వు నవ్వింది. బాగున్నారా అని అడిగింది. అందుకు ముందు ఆ ప్రశ్న నేను వేశాను. బాగున్నాను అని అన్నాడు. ముందు ఆ ప్రశ్న నేను వేశాను అని అన్నాడు ఫణి. బాగున్నాను అని చెప్పింది రేణు. నేను బాగున్నాను అని అంటూ ఫణిబాబు ఎందుకో పెద్దగా నవ్వాడు. తరువాత రేణు నాన్నగారు అమ్మగారు అందరూ బాగున్నారా? అంతా బాగున్నారా? మీరెప్పుడొచ్చారు అని అడిగింది. వారం రోజులైంది వచ్చి అని చెప్పాడు. మరో ప్రశ్న వేయటానికి సంకోచించింది రేణు. ఏం జవాబు వినవలసి వస్తుందోనని. అంతలో ఫణిబాబే అన్నాడు. నేను వెళ్ళిన పని కాలేదు, కానీ మీకు ఆ ఆపద సమయంలో మీకు నేను అండగా నిలవకుండా దూరమైపోయాను. నేను వచ్చేసరికి ఎన్ని మార్పులు! మీనాక్షమ్మ గారు పోయారు, మీరు వెళ్ళగొట్టబడ్డారు. ఆ భవనము ఎస్టేటు పారాక్రాంతం అయిపోయింది. హత్యా నేరం మీద సత్యం జైలు పాలయ్యాడు అని అన్ని విషయాలు చెప్పుకుపోతున్నాడు.
మీకు ఆయన సమాచారం ఏమీ తెలియలేదా అని అడిగింది రేణు. ఆహా, లేదు. మద్రాసులో ఓ హోటల్లో 15 రోజుల పాటు బస చేసినట్టు తెలిసింది. తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోలేకపోయాను. రామేశ్వరం వరకు వెళ్ళి వాకప్ చేశాను. ఆయన ఆచూకీ తెలిసే ఆధారాలేవీ కనిపించలేదు. ఇక తిరగడం వ్యర్థమని తిరుగుముఖం పట్టాను అని చెప్పాడు. రేణులో ఎక్కడో కాస్త మిణుకుమిణుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయి గాఢాంధకారం అలముకుంది. ఆ అంధకారం ఛాయలు రేణు ముఖంలో స్పష్టంగా కనిపించసాగాయి. అది చూసి, సరే, మీ జీవితం ఎలా ఉంది ఇక్కడ అని అడిగాడు ఫణిబాబు. అందుకు రేణు, మీరు వచ్చేదాకా ఒక ఆశతో బ్రతికాను. ఆయన గురించిన నిజమైన సమాచారం మీరు తెస్తారని. అయితే ఆ ఆశ అడుగంటిపోయింది ఇక ఇప్పుడు అని చెప్పింది. ఇక బ్రతుకు తెరువా. ఈ ఊరి రంగసాయి ఆశ్రయం ఇచ్చారు నాకు. ఆయన పనులు నేను చేస్తాను. ఆయన పొంగలిలో నాకు భాగం పంచుతారు ఆయన. రోజులు ఇలా గడిచిపోతున్నాయి అని అంది ఒక విధమైన నిర్లిప్తతో చెప్పింది. రోజులు గడిచిపోవటానికేం, గడిచిపోతాయి. సుఖమైన కష్టమైన మన కోసం ఆగవు. కానీ రోజులు నిరర్ధకంగా గడిచిపోతే మాత్రం భవిష్యత్తు బాధ శూన్యం మాత్రమే మిగులుతాయి. ఈ సంగతి నాతో చెప్పి నన్ను ప్రశ్న వేశారు ఒకనాడు, గుర్తుందా అని అన్నాడు. హా, గుర్తుంది అని చెప్పింది రేణు. జవాబు మీతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎండ మండిపోతుంది. ఉదయం 8 గంటలకి టిఫిన్ తీసుకొని బయలుదేరాను. ఇప్పుడు టైం 3 అయింది. మిట్ట మధ్యాహ్నం వచ్చిన మనిషిని భోజనం సంగతి కనుక్కోకుండా ఇంకా నిలబడి మాట్లాడించిన తన తెలివిహీనతకు సిగ్గుపడి నొచ్చుకుంది రేణుక. మీరు ఆకలి మీదుంటారన్న విషయమే నా మనసుకు తట్టలేదండి. రండి, కాళ్ళు కడుక్కుందురు అంటూ ఓ మూలగా ఉన్న చేతబావి దగ్గరకు వెళ్ళి బాల్చీతో నీరు తోడిపెట్టింది రేణు. ఫణిబాబు కాళ్ళు ముఖం కడుక్కున్నాడు. ఇంతలో రేణు, ఈ కొబ్బరి తింటూ ఉండండి, మీకు 10 నిమిషాల్లో భోజనం ఏర్పాటు చేస్తాను అని అంటూ పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి పగలకొట్టి కొబ్బరి అతడికిచ్చి అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది రేణు. పచ్చి కొబ్బరి తింటూ మంటపం గర్భగుడికి కలుపుకొని ఒక ప్రదక్షిణ చేశాడు ఫణిబాబు. దేవుడి పూజ కోసం పెంచబడినట్టుగా ఉన్న పూలవనం చిన్నది తులసి, కనకాంబరం, శివమల్లెలు లాంటి మొక్కలతో హృదయంగా ఉన్నది. గుడి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఉడతలు 2 పట్టుకుచ్చులాంటి తోకలను ఆడిస్తున్న రావి చెట్టు నాను మీద వాటి నల్లటి కళ్ళు, వీపు మీద చారలు ఎంత బాగున్నాయి. భగవంతుడి సృష్టిలో ఎన్ని అందాలు పొదిగాడు అని అనుకుంటూ ఆ పరిసరాల్లో తిరుగుతున్న బాబుకి వెనకటికోసారి తను రేణు పొలాలు చూడడానికి వెళ్ళి కారు చెడిపోయి అల్లంత దూరంలో కనిపిస్తున్న గుడికి వెళ్ళడం, మేడిపళ్ళు తను తేవడం, రేణుక మాటలు అన్నీ గుర్తు రాసాగాయి అతడికి. అప్పుడు ఆమె తన యజమానురాలు, జమీందారిని కోడలు. ఇప్పుడు అత్తింట అన్యాయం జరిగి పుట్టింటికి వెళ్ళగొట్టబడిన అభాగ్యురాలు, నిరాశ్రయురాలు. ఫణిబాబు నిరాశ్రయురాలు. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఫణిబాబు, భోజనం రెడీ, రండి అని అంది. 10 నిమిషాలు కూడా కాలేదు అని అన్నాడు ఫణిబాబు. అందుకు రేణు మాట్లాడుతూ, ఇప్పుడు నేనేమీ వంట గింట చెయ్యలేదు, మా శ్రీరంగం తాతయ్య ఇంట్లో తెచ్చాను, పదండి అంటూ ఓ అరిటాకు కోసుకొచ్చి బావి మీద శుభ్రంగా కడిగింది. ఫణిబాబును వెంట పెట్టుకొని గుడి పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళింది. పీట వేసి అరిటాకులో క్యారియర్ విప్పి భోజనం వడ్డించింది. మంచి నెయ్యి,
గడ్డ పెరుగు, అరిటాకులో భోజనం సృష్టిగా తిన్నాడు ఫణిబాబు. రేణు ఇచ్చిన ఒక్కో నోట్లో వేసుకొని చిరిచాప మీద కూర్చున్నాడు. రేణు ఎంగిలి ఎత్తివేసి గది శుభ్రం చేస్తుంటే ఫణిబాబు ఇంటి కప్పుకేసి గోడలకేసి చూడసాగాడు. పెచ్చులూడిన గోడలు, ఈ క్షణము మరుక్షణము కూలిపోతుందనిపించే పైకప్పు. అలా చూస్తూ ఉండగా ఇంకేంటి సంగతులు చెప్పండి అని అంటూ రేణు తడి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. సంగతులేమున్నాయి? బాంబేలో ఓ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేశాను. వస్తే త్వరలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మళ్ళీ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. వెళ్ళేలోగా నా భవిష్యత్తు ఏమిటో తెలుసుకుందామని ఇలా వచ్చాను అని అన్నాడు. మీ భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా అంటే అంటూ రేణు చిత్రంగా ఫణిబాబు ముఖంలోకి చూసింది. ఫణిబాబు సుటిగా ఆమె ముఖంలోకే చూస్తున్నాడు. కథ బాగుంటే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకొంచెం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. పూర్తిగా కళ్ళెత్తి తనకేసి ఇలా ఎప్పుడూ గుచ్చి చూసేవాడు కాదు ఫణి. ఏదైనా మాట్లాడినా తల వంచుకొని మాట్లాడేవాడు. అప్పుడు తన యజమాని నౌకరు సంబంధం గుర్తుపెట్టుకొని ప్రవర్తించేవాడు. కానీ ఇప్పుడు తన యజమాని కాదు, అతడు నౌకరు కాదు అని ఆలోచిస్తుంది. తను ఇన్నాళ్ళు చూడడానికి అడ్డుగా ఉన్నదేదో తొలగి మనసుకి ఇష్టమైంది మనసారా చూసుకుంటున్నట్టుగా ఉన్నాయి అతడి చూపులు. నేను పెళ్లి చేసుకోకపోవడం గురించి మీరానాడు ఒక మాట అన్నారు. బ్రహ్మచర్యంలో స్వేచ్ఛ భవిష్యత్తులో శూన్యాన్ని మిగులుస్తుందని. దానికి నేనప్పుడు జవాబు చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయానో తర్వాత చెప్తాను. ఇప్పుడు అదే ప్రశ్న మీకు వర్తిస్తుంది. దానికి జవాబు మీరేం చెబుతారు అని అడిగాడు ఫణి. అతడి మనోగత అభిప్రాయం తేలిగ్గానే గుర్తించింది రేణు. అది గుర్తించి మంద్రస్వరంతో చిన్న చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది. జవాబుదేముంది? నేను వివాహితను, మీరు కాదు. ఆ ప్రశ్న నాకు వర్తించదు అని అంది. మీరు వివాహితులే, కానీ వైవాహిక జీవితాన్ని అనుభవించలేదు. భర్త ఉన్నాడే కానీ అతని మనసులో చోటు సంపాదించుకోలేదు. మీ ముందు ఇంత శూన్యం పరుచుకొని ఉండగా వివాహితునని తప్పించుకోవాలని ప్రయత్నించకండి అని అన్నాడు. ప్రవాహంలో గరికపోచలా కొట్టుకుపోవడం కాదు మనిషి చేయవలసిన పని. ఎదిరిది తనకు కావలసింది పొందాలి. జీవితం సుఖమంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని అన్నాడు. ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారన్నమాట. ఈ మాట నాకు చెప్పడానికి అంటూ రేణు నీరసంగా నవ్వింది. ఆ మాట వింటూ మరొకరెవరు అని అడిగాడు ఫణి. మా రంగనాయకి పెళ్లి చూపులకు పెళ్లి కొడుకును కూడా పిలిపించింది. ఇప్పుడు మీరు అని అంది. అందుకు ఫణిబాబు మాట్లాడుతూ, నేను పెళ్లి కొడుకును పిలిపించడం కోసం చెప్పడం లేదు ఈ మాట అని అన్నాడు. ఓహో అని అంది. ఆ పెళ్లి కొడుకును నేనే కాబట్టి అని అన్నాడు. అందుకు ఆశ్చర్యంగా మీరా అని అంది. అసహజంగా ఉందా మీకు? రేణు ఆశ్చర్యచకితురాలవడం చూసి కొద్దిగా నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు. మిమ్మల్ని మొదట చూసిన క్షణంలోనే నాకు అనిపించింది మీలాంటి అమ్మాయి దొరికేదాకా పెళ్లి చేసుకోకూడదని. ఇప్పుడు మీలాంటి అమ్మాయి దొరికేదాకా వేచి ఉండవలసిన పని లేదు. ఎందుకంటే మీరే ఉన్నారు. మీరు ఆనాడు నా యజమాని, నేను మీ ఉద్యోగిని. ఆనాడు చెప్పలేని మాట ఇవాళ నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను అని అన్నాడు. నా భర్త నన్ను విడిచి పారిపోయి తిరిగి రాకుండా ఉండడం మీకు మంచి ఛాన్స్గా కనిపించిందా అని అడిగింది రేణుక.
అనుకోకుండా తగిలిన ఈ ఆఘాతానికి ఫణిబాబు ముఖం వెలవెలపోయింది. అతడు వెంటనే ఇలా అన్నాడు, నేను అలా ఎప్పుడూ అనుకోలేదండి. అనుకోకుండా కలిగిన అవకాశాన్ని నేను నా అదృష్టంగా మార్చుకోవాలనుకున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి అని అన్నాడు. నా భర్త నన్ను విడిచిపెట్టిపోయాడని మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. మీరంతా అనుకున్నట్టుగా మా వివాహ బంధం తెగిపోలేదు, అది చెక్కు చెదరలేదు అని అంది దృఢంగా. ఫణిబాబు అయోమయంగా, మీరు మాట్లాడేదేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా. రేణు గుండెల మీద చేయించుకొని, ఇక్కడే ఉన్నారాయన ఫణిబాబు. నా భర్త వల్ల నేను ఏమి పొందకపోయినా నేను వివాహితనని ఎప్పటికీ మరువను. ఇక పెళ్లి మీద పెళ్ళి, భర్త ఉండగా మరో భర్తను చేసుకునేంత అనాగరికురాల్ని కాదు నేను అని అంది. అందుకు ఫణిబాబు మాట్లాడుతూ, మీ మనసులో ఆయన నిలిచిపోతే ఆశ్చర్యమేమీ లేదు. కేవలం ఆయన మీలో నిలిచిపోతే చాలదుగా. వ్యర్థమైపోతున్న మీ జీవితాన్ని తిప్పి తీసుకురాదు కదా అని అన్నాడు. ఈ జీవితం సుఖవంతం చేసుకోవడం కోసం ఆయన మీదున్న నా ఆరాధనను బలిపెట్టలేను. కొన్ని జీవితాలింతే. మీరు నా కోసం వ్యధపడకండి అని అంది. ఏమీ మాట్లాడలేనట్టుగా స్తబ్దంగా కూర్చుండిపోయాడు ఫణిబాబు. రేణు మాట్లాడుతూ, నాకు గుళ్ళో కొంచెం పని ఉంది, మీరు కొంచెం సేపు ఇక్కడే కూర్చుంటారా, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రేణు తిరిగి వచ్చేసరికి ఫణిబాబు వెళ్ళిపోయాడు. కానీ చాప మీద ఓ కాగితం మడత కనిపించింది. అందులో ఇలా ఉంది, మీ మనసు తెలుసుకోకుండా నేను ఇలా రావటం చాలా పొరపాటని ఇప్పుడు అనుకుంటున్నాను. సారీ రేణుక, మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ జీవితం సుఖవంతం చేసుకోవడం కోసం ఆయన మీదున్న నా ఆరాధనను బలిపెట్టలేను అన్న మీ ఆదర్శమే నా ఆదర్శం. మీ మీద కోపంతో వెళ్ళిపోవడం లేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి మీ మీదున్న అపవాదుకు మరొకటి జోడించటం ఇష్టం లేక చీకటి అయినా వెళ్ళిపోతున్నాను. ఇట్లు ఫణిబాబు అని ఉంది ఆ కాగితంలో. ఆ కాగితం చదువుకొని చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయింది రేణు. ఇక నెక్స్ట్, వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, పని అయిందా అని అడిగారు. నేను వెళ్ళాక కాకపోవడం అంటూ ఉంటుందా? రేణు గురించి తెలుసుకొని వచ్చిన విశేషాలు పూసగుచ్చినట్టుగా చెప్పసాగాడు యాదయ్య. రంగసాయి గుడి ఓడుస్తుంది, దేవుడి ప్రసాదం తిని రోజులు వెళ్ళదీస్తుంది, వేరే ఆధారమేమీ లేదు అని చెప్పాడు యాదయ్య. ఇది తెలుసుకొని రావడానికి నీకు వారం రోజులు పట్టిందా అని అడిగారు అవతలి వాళ్ళు. అత్తగారి ఊరు కదండి, నా భార్య అక్కడే ఉంది అంటూ యాదయ్య కొంత సిగ్గుని అభినయించాడు. అది చూసిన అతను, పెళ్ళంతో మజా చేస్తూ ఉన్నావన్నమాట ఎన్ని రోజులు అంటూ కొంచెం కోపంగా చూశాడు మహేంద్ర. మళ్ళీ అతనే మాట్లాడుతూ, సరే కానీ నీకు మరో పని కూడా చెప్పాను, గుర్తుందా అని అంటూ గంభీరంగా అడిగాడు. అందుకు యాదయ్య మాట్లాడుతూ, అయ్యా, ఎందుకు గుర్తులేదు? మీ పని నేను మరచిపోవటం ఎప్పుడైనా జరిగిందా? ఆమె చెడిపోయిన మనిషిని, ఆమెకు సత్యంతో సంబంధం ఉందని నా కళ్ళారా చూశానని చిలువలు పలువలతో చెప్పాను. కావలసినంత దుష్ప్రచారం చేశాను ఆమె మీద అని అన్నాడు యాదయ్య. ఆ మాటలు వింటూ గుడ్ అంటూ సంతృప్తితో తల ఊపాడు మహేంద్ర. ఆ ప్రశంసతో మరింత ఉత్సాహం వచ్చింది యాదయ్యకు. నేను ప్లాన్ అంతా సిద్ధం చేసుకునే వచ్చానండి. దేవుడి సొమ్ములు లక్షల విలువలు చేసేవి ఉన్నాయి అక్కడ. అవి ఆ గుడి పూజారి ఇంట్లో ఉంటాయట. ఉత్సవాలప్పుడు మాత్రం యువతలకి తీసి దేవుడికి అలంకరిస్తారట. తర్వాత తాను వేసుకున్న ప్లాన్ గురించి మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్పాడు యాదయ్య.
మరి ఆ ప్లాన్ ఏంటి, తర్వాత రేణు పరిస్థితి ఇంకెలా మారబోతుంది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి.